హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఈరోజు మీకు ఒక మంచి బెస్ట్ టిప్. అదేంటంటే నెక్ గురించి. మనం ఫేస్ ఎప్పుడు రెగ్యులర్ మెయింటైన్ చేస్తుంటాం, కానీ నెక్ గురించి ఎక్కువ పట్టించుకోము. నాకు కూడా చాలా మందికి పార్లర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ మెయింటెనెన్స్ ఉండదు ఎక్కువ. దేని గురించి వస్తుంది అని అంటే నాకు తెలిసి ఓవర్ వెయిట్, ఇంకోటి థైరాయిడ్ ఏమన్నా అలా ఉంటే కూడా సైన్ చూపిస్తుంది అది అట్లా బ్లాక్గా. దీనికోసం ఏంటి అంటే హోమ్ రెమెడీ, ఎగ్ వైట్, తర్వాత గ్లీజరిన్, రోజ్ వాటర్, ఇవి 3 ఈక్వల్ క్వాంటిటీ ఇట్లా తీసుకొని కలిపేసి మంచిగా అప్లై చేసుకోండి నెక్కి అంతా. ఇది వీక్లీ వన్స్ చేయండి కంపల్సరీ. మనము ఫేస్కి ఏదైనా అప్లై చేస్తే మనకు వెంటనే రిజల్ట్ చూపిస్తుంది దాన్ని, కానీ దీనికి నెక్కి టైం పడుతుంది మీకు. ఎందుకంటే బాగా స్కిన్ బాగా రఫ్ అయిపోయి ఉంటుంది అక్కడ, అంత తొందర రియాక్ట్ కాదు మీరు చేసిన దానికి. సో ఇది కంపల్సరీ చేయండి వీక్లీ వన్స్. ఒక 3-4 months పట్టొచ్చు మీకు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మీరు ఏమైనా స్క్రబ్స్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు. స్క్రబ్స్ అంటే హోమ్ మేడ్, బియ్య పిండి కొంచెం దొడ్డుగా ఉన్న దాంట్లో కొంచెం ఒక 2 drops లెమన్ జ్యూస్ లేదా కొంచెం పెరుగు అలాంటిది వేసి కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేస్తూ అది కూడా చేసుకోవచ్చు మీరు. వీక్లీ వన్స్ చేయండి కంపల్సరీ. ఓకే, ఈరోజు ఇంకోటి ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే ట్యాన్ అవుతుందని నన్ను చాలామంది అడుగుతున్నారు పార్లర్లో ఏం చేయాలి అని. ఏం చేయాలంటే సన్ స్క్రీన్ పెట్టుకోమంటే పెట్టుకోరు మీరు, ట్యాన్ అయిపోయిందని అంటారు. మళ్ళీ కంపల్సరీ పెట్టుకోండి మీరు. ఆయిలీ అయినా కూడా పెట్టుకోండి. నేను చెప్పిన కదా దానిపైన పౌడర్ వేయమని చెప్పేసి, ఏం కాదు అప్లై చేసుకోండి, మీకు అలవాటు అయిపోద్ది అది. దాని గురించి మనకి హోమ్ రెమెడీ ఏంటి అంటే ఒక 3 టమాటాలు తీసుకోండి ఇంట్లోవి. ఒక 3 టమాటాలు, 1 కప్పు బటర్ మిల్క్. టమాటాలను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి బటర్ మిల్క్ మంచిగా అవి 2 కలిపేసి మీకు ఎక్కడెక్కడైతే టాన్ అవుతుందో హ్యాండ్స్, ఫేస్, ఈ నెక్, ఇదంతా ఓపెన్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడంతా ట్యాన్ అవుతుంది మీకు ఖచ్చితంగా. సో ఆ ప్లేసెస్ అంతా అప్లై చేయండి. ఇది టమాటా అండ్ బటర్ మిల్క్తో చేసినాక ఒక 1 hour తర్వాత వాష్ చేయండి. బాగుంటుంది. ఇది కూడా మీకు ఒక 3-4 times చేయాల్సి వస్తుంది. అంత తొందరగా ఈజీగా ఏం పోదు. ఇది ట్యాన్ అన్నది ఒక్కసారి వచ్చిందంటే టైం పడుతుంది. ఇది అప్లై చేసి చూడండి. ఇంకోటి ఏంటి అని అంటే కుకుంబర్ లోపలంతా జ్యూస్ ఉంటుంది కదా, గింజలు, దోసకాయ గింజలు, అదంతా తీసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేసి అది కూడా అప్లై చేసుకోండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఓకేనా? కంపల్సరీ సన్ స్క్రీన్ వాడడం మర్చిపోకండి. ఓకే.